ఖీర్గంగా ఆకస్మిక వరదలకు కకావికలమైన ఉత్తరాఖండ్లోని ధరాలి గ్రామం మరుభూమిని తలపిస్తోంది. ఎటు చూసినా బురద, మట్టి తప్ప ఏమీ కనిపించడం లేదు. ఇల్లు, దుకాణాలు కోల్పోయిన వారు జీవనాధారం పోయి బోరున విలపిస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గ్రౌండ్ జీరోలో పర్యటించారు. మెరుపు వరదలకు సంభవించిన విధ్వంసాన్ని పరిశీలించారు. బాధితుల్ని పరామర్శించడంతో పాటు జవాన్లతో మాట్లాడారు. సహాయక చర్యలు జరుగుతున్న తీరును సమీక్షించారు. ఉత్తరకాశీలోని ధరాలి గ్రామంలో నిన్న మెరుపు వరదలు సంభవించాయి. ఎగువ ప్రాంతం నుంచి విరుచుకుపడిన జల ప్రవాహం ఇళ్లు, దుకాణాలను తుడిచిపెట్టేసింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి సహాయక చర్యలు అవిశ్రాంతంగా కొనసాగుతున్నాయి. 200 మంది ఐటీబీపీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 190 మందిని రక్షించారు. ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 5కు పెరగ్గా ఇంకా 100 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. వీరిలో 9 మంది ఆర్మీ జవాన్లు కూడా ఉన్నారు. ఉత్తరకాశీ మెరుపు వరదల్లో కేరళకు చెందిన 28 మంది పర్యాటకుల బృందం కూడా గల్లంతయింది. నిన్న ఉదయం 8:30 గంటల సమయంలో వీరు ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి బయలుదేరారు. ఆ మార్గంలోనే కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ తర్వాత నుంచి వారితో ఎలాంటి కాంటాక్ట్ లేదు అని వీరితో పాటు వచ్చిన వారు చెబుతున్నారు. హరిద్వార్కు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వీరంతా 10 రోజుల పాటు ఉత్తరాఖండ్ ట్రిప్కు వచ్చారు. గంగోత్రికి వెళ్లే మార్గంలో ధరాలి గ్రామం కీలకమైన స్టాప్. యాత్రికులు, పర్యాటకులు ఇక్కడ ఖచ్చితంగా ఆగుతారు. దీంతో కేరళ బృందం కూడా వరదల్లో చిక్కుకొని ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.